ఒకసారి నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తాను. ఇంత నీచునైనా నన్ను నువ్వు ఎలా ప్రేమించావు, ఎలా ఎన్నుకున్నావు, ఎందుకు నా కోసం నీ ప్రాణం పెట్టావు ప్రభా, నా వలన నీకు ఏ ఉపయోగం లేదు, నాలాంటి అజ్ఞానిని ఎందుకు ఎన్నుకున్నావు. సేవలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా తరచూ నేను అనుకునేది, ప్రభా నా ప్లేస్లో ఎవరైనా మంచి వ్యక్తిని, జ్ఞానవంతుని, మంచి మెమొరీ పవర్ ఉన్నవాడిని, అందరిని కలుపుకొని బాగా నీ పరిచయం చేయగలిగిన వాడిని నువ్వు పెట్టుకొని ఉంటే సేవ ఇంకా దీనికి 100 రెట్లుగా విస్తరించేదేమో. నాలాంటి వాడిని ఎందుకయ్యా నువ్వు సేవకు పిలుచుకున్నావు. ఏది ఓపెన్గా మాట్లాడలేను, మొహమాటం. ఏమండి, అంతా ఏవో ఉన్నాయి ప్రభా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు అని ఇప్పటికీ నేను అప్పుడప్పుడు బాధపడుతూనే ఉంటాను దేవుని సన్నిధిలో. నాకు చెప్తావరా నేను ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని నియమించుకోవాలో, ఎవరికి నా సేవ అప్పగించాలి. నోర్మోయ్ అంటాడు ఆయన. దాన్ని క్షమించు తండ్రి, ఏదో నా బలహీనతను బట్టి నేను అలా మాట్లాడానని ప్రభు ద్వారా అనుకుంటాను. ఐ ఫీల్ మై సెల్ఫ్ ఐ ఆమ్ నాట్ వర్దీ టు డూ హిజ్ మినిస్ట్రీ. దయచేతనే ఈ యాజక సేవ దేవుడు నాకు ఇచ్చాడు తప్ప మనం యోగ్యులమని కాదు. అభిషేకించబడిన నా సహదాసులకు నేను చెప్పేది కూడా అదే, మనము యోగ్యులమని కాదు, మనం ఏదో ఓడబొడు చేస్తామని కాదు. దయచేత మనకు దేవుడు కొన్ని పనులు అప్పగిస్తాడు అంతే. అది మహాభాగ్యం. దేవుని సేవలో కొంతైనా వాడబడడం అనేది పుణ్యం, భాగ్యం అంతే. ఆయన చిటికేస్తే, ఆయన వేలు వేస్తే కోట్ల కొలది పరిచారకులు ఆయనకి మహారాజా ఏ పని చేయమంటావు అని చెప్పడానికి ఉన్నారు. ఇలాంటి పురుగులను వాడుకోవడం అనేది అసలు ఆయన గొప్పతనం, అది మన గొప్పతనం కాదు.